జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి వీడియో వచ్చింది నా దగ్గరికి. ఆ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ఇంత ఒత్తిడిలో కూడా మీరు ఎలా నవ్వగలుగుతున్నారు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే ఆయన చెప్పిన జవాబుకు నేను ప్రభువుకు మహిమనిస్తున్నాను. ఏమన్నాడో తెలుసా? నేను ప్రార్థన చేసి సమస్తము నా దేవుని చేతికి అప్పచెప్పుతానన్నాడు. అండి ఏమన్నాడండి? నేను ప్రేయర్ చేస్తాను, సమస్తము దేవుని చేతికి అప్పచెప్తా. ఇప్పుడు దేవుని చిత్తం లేకుండా నేను ఎంత గింజుకున్నా అక్కడ ఏమీ జరగదన్నాడు ఆయన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట అంటే ఆ రాష్ట్రంలో ఉన్న మనం చెప్పండి, ఆ మాట అనగలుగుతున్నామా? ఎక్కడికన్నా రా అంటే పోదాం ఫా అంటావు, కానీ ప్రార్థన చేద్దాం దేవుని చిత్తం అయితే పోదాంలే అనే మాట ఎవరి దగ్గరన్నా ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఎందుకు ఇంకా నీవు లోకానుసారంగా ఆలోచించగలుగుతున్నావంటే నీలో నిజమైన ఆత్మక్రియ జరగట్లేదు. దావీదును కించపరిచిన వారు లేరా? దావీదును అవమానపరిచిన వారు లేరా? చంపాలనుకున్న వారు కూడా ఉన్నారు. కానీ దావీదు ఎవరిని లెక్క చేయలేదు. నాకు నా దేవునికి మధ్య ఎవడు రావడానికి వీలు లేదు అని దేవునితో సహవాసము చేస్తూ ముందుకు సాగాడు. అందుకే ఈరోజు దావీదు ఏమయ్యాడంటే దేవునికి ఇష్టానుసారుడిగా అయ్యాడు. దేవునికి స్తోత్రం. కానీ మన భక్తిలో వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అలాగన్నారు అని వెనక వెళ్ళడమే నేర్చుకుంటున్నావు. కానీ ఎవడేమంటే నాకేంటి, నాకు దేవునికి తెలుసు, దేవుడే వారిని చూసుకుందురు గాక అనే మనసు నీకుండి ముందుకు సాగగలుగుతున్నావా? సాతాను ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడ జారిపోతున్నావో తెలిసి జారిపోయిన దగ్గరే నిన్ను నరకాలని చూస్తుంది. దానికి అవకాశం ఇచ్చి నరికించుకోవడం కనుక నువ్వు ప్రారంభించుకున్నావు అనుకో, మరలా తిరిగి అతుక్కోవడము నీ వల్ల కాదు. జాగ్రత్త. భక్తి మనిషి గురించి చెయ్యొద్దు, భక్తి నీ ఆత్మ మెలుకొలకు చెయ్యి. అర్థమవుతుందా? నీ ఆత్మ మేలుకొలుపు చెయ్యి, దీని కొరకు చెయ్యి. వాని గురించి వీని గురించి చెయ్యొద్దు. ఈరోజు నా సేవా జీవితంలో ఎంతోమంది నన్ను కురంగదీశారు, ఎంతోమంది అన్యాయంగా మాట్లాడారు, ఎంతోమంది అక్రమంగా మాట్లాడారు, ఎంతోమంది అవమాన పాల చేశారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు వారందరి ముందే నా కొమ్మును హెచ్చించాడు. అది దేవుని కార్యం. వాడు అట్ట అనుకున్నాడు, వీడు అట్ట అనుకున్నాడు, వీడు నన్ను అవమానపరిచాడు, వాడు నన్ను వెనకాలి మాటలు మాట్లాడుతున్నాడు, నన్ను గేలి చేస్తున్నాడు, నన్ను అవమానపరుస్తున్నాడు. దేవుడా నేను చెయ్యనంటే దేవుడు కూడా నాతో ముందుకు వచ్చేవాడు కాడు. దావీదు కొమ్ము హెచ్చింపబడడానికి గల కారణం ఎన్ని నిందలు అవమానాలు కలిగినప్పటికీ ఎవరిని విడిచిపెట్టలేదండి? దేవుని విడిచిపెట్టలేదు. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం. నిన్ను విడువను, చెప్పాలి గట్టిగా, నిన్ను విడువను ఎడబాయను. నేను చాలామంది అంట నన్ను తిట్టుకోండిరా బాబు, నా దేవుణ్ణి మాత్రం తిట్టుకోద్దు, అది నీకు శాపం అవుతుంది. నన్ను కొట్టాలనిపిస్తే కొట్టండి, కానీ నా దేవుణ్ణి మాత్రం ఇష్టం వచ్చినట్టు జాగ్రత్త. నీ గొడవలకి దేవుని జోలికి వెళ్ళిపోవద్దు. నీ గొడవలకి చెప్పండి దేవుని జోలికి వెళ్ళొద్దు. నీ గొడవగానే తీర్చుకో. అయినా దేవుడు ఎక్కడ గొడవ పడమనలేదు, ఇష్టానుసారంగా ఉండమని చెప్పలేదు, ఇష్టానుసారంగా బ్రతకమని చెప్పలేదు. అందుకే శిష్యులు అడుగుతున్నారంట, అయ్యా ప్రార్థన మాకు నేర్పుతావా అనంటే నేర్పుతున్నాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్లుగా ఈ భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని చిత్తమును నెరవేర్చవలసింది ఎవరో తెలుసా?
దావీదు లాంటి నీవు నేనే దేవుని చిత్తాన్నే ఎరక్క, దేవుని కార్యాలే చూడక, ఇక్కడొక మాట అక్కడొక మాట, ముందొక మాట వెనకొక మాట ప్రక్కనొక మాట మాట్లాడుతూ నీ చిత్తమే జరుగును కాక అంటే దేవుడు కార్యం చేస్తాడు అనుకుంటున్నావా? సౌలు చంపాలనుకున్నాడు ఎవరిని? దావీదును. దావీదు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుకు చెప్పాడు. ఏమని? మీ నాన్న నన్ను యోనాతాను అన్నాడు, మా నాన్న మరి అంత క్రూరుడు కాదు, బాధ ఉండొచ్చు, మరీ చంపే అంతవాడు కాడు, సర్లే నువ్వే తెలుసుకో అని చెప్పి విడిచిపెట్టాడు. విందు జరుగుతున్న రాత్రి సౌలు మాట్లాడుతున్న మాటల్లో ఉన్న ఆ యొక్క ఉద్దేశాలను ఎవరు అర్థం చేసుకున్నారు? యోనాతాను అర్థం చేసుకుని యోనాతాను సహాయముతో దావీదును అక్కడి నుంచి దేవుడు నడిపించడం జరిగింది. ఆలోచించండి ఒకసారి. నువ్వు దేవుని చిత్తములో ఉంటే దేవుడు తన కార్యములు నీ జీవితములో అద్భుతంగా జరిపిస్తాడు. అది ఎలా జరిగిందో నీకు అర్థం కాదు, అది ఎలా వచ్చిందో నీకు అర్థం కాదు, అది ఎలా అనుభవిస్తున్నావో నీకు అర్థము కాదు. అందుకే నా కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరములు కూడా కావు. అసలు నువ్వు ఆలోచించడానికి కూడా దెర్ ఇస్ నథింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు 13:13. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. You disobeyed the commandment of God. ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదుకు ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు అభిషేకింపబడిన సౌలుతో మాట్లాడుతున్నాడు. You did not keep God's commandment. దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించలేకపోయావు, తప్పావు. ఈరోజు ఇదే కోవలోకి కనుక వస్తే మనందరం ఎక్కడుంటామో, బరి అవతలు ఉంటామో బరి అవతలు ఉంటామో ఎవరికి తెలియదు. ఏదో చచ్చిపోతున్నా భక్తి చేసి వస్తున్నా కాదు, నువ్వు చేయుచున్న భక్తిని బట్టి దేవుడు నిన్ను నన్ను కనుగొనే స్థితిలో మనం ఉండాలి. చదువుతారా మళ్ళీ ఒకసారి? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఆలోచించండి, దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఈ రాజ్యము మీద నువ్వు స్థిరముగా ఉండాలనేదే దేవుని ఆలోచన. కానీ ఇప్పుడు ఆలోచన దేవునికి లేదు. ఎందుకు లేదు? యు డిసోబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞను నువ్వేం చేశావు? తప్పావు. ఈరోజు మన జీవితాల్లో దేవుని చిత్తము నెరవేర్చబడబోడానికి గల కారణం ఎవరో తెలుసా? నువ్వే కారణం. దేవుని ఆజ్ఞను నువ్వు తప్పిపోతున్నావు. కారణం నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు క్షేమమాయెను. ఆమేన్. ఎవరి ఆలోచన చెప్పండి? నా ఆలోచన ఎప్పుడు దరిద్రమే, నీ ఆలోచన ఎప్పుడు దరిద్రమే. కానీ మన జీవితంలో దేవుని ఆలోచన క్షేమము, ఆశీర్వాదము, నెమ్మది. అందుకే మనం ఎవరి చిత్తానికి లోబడాలి తెలుసా? నీ సొంత చిత్తానికి కాదు, మనుషుల చిత్తానికి కాదు. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తానికి. చదవండి. తన చిత్తానుసారమైన మనసు గల, జాగ్రత్తగా మళ్ళీ అండర్లైన్ చేసుకోండి ఈ మాట.
యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఆమేన్. రావట్లేదు ఎవరికి హల్లెలూయా చెప్పడానికి? ఎవరిని కనుగొన్నాడంట? చెప్పండి. దేవుని చిత్తానుసారుడైన మనస్సు గలవానిని దేవుడు కనుగొన్నాడు. ఎవరాయన? ఆయనే దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ మనసు ఆయనకు దగ్గరగా ఉందా? నువ్వు ఆయన చిత్తమును నెరవేర్చడానికి పరితపిస్తున్నావా? దావీదు నేర్చుకున్నది ఒకటే. ఏంటో చెప్పనా? భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చెయ్యగా, మన యుద్ధములన్నీ తానే చెయ్యగా, చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చెయ్యగా, యుద్ధములన్నీ తానే చెయ్యగా, దూరంగా నిలిచి చూడు గొప్ప రక్షణ. దూరంగా నిలిచి చూడు గొప్ప రక్షణ. ఏం నేర్చుకున్నాడు? భయపడొద్దు, వెను చూపొద్దు. దావీదు నేర్చుకున్నాడు ఏంటి? డోంట్ ఫియర్, డోంట్ షో యువర్ బ్యాక్, స్టాండ్ ఫ్రేమ్లీ, సో గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ మిడ్స్. ఏంటంట? భయపడొద్దు, వెను చూపొద్దు. ఎందుకు చెప్పాలా? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నువ్వు నాకు ఇష్టంగా ఉండి నా చిత్తాన్ని నెరవేరిస్తే నీ యుద్ధములన్నీ చేయువాడను నేనే అన్నాడు. నీకు జయమునిచ్చువాడను నేనే అన్నాడు. అందుకే 40 సంవత్సరాలు దావీదుని ఎదుర్కోగలిగిన మనగాడు ఒక్కడు కూడా లేడు. కారణం ఏంటో తెలుసా? దావీదు ఆధారపడింది ఎవరి మీద? తనను కనుగొనిన దేవుని మీద, తనను ప్రేమిస్తున్న దేవుని మీద, తన చిత్తమును నెరవేరుస్తున్న దేవుని మీదే ఆధారపడడం నేర్చుకున్నాడు దావీదు. అందుకే దావీదుకి ఎక్కడ కూడా అపజయము లేదు. ఏమొచ్చింది? జయం, 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 జయం. దావీదు రాజు అయినప్పటికీ, బాధ్యతలు ఉన్నప్పటికీ, ఎంతో బరువైన స్థితిలో ఉన్నప్పటికీ, బాధ్యత కలిగి ఉన్నప్పటికీ ఎవరితో సహవాసం మర్చిపోలేదండి? దేవునితో. ఈరోజు నీ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం జరిగితే ఆ రోజు ప్రార్థన ఉండదు, ఏముండదు, అన్నీ మర్చిపోయి కష్టపడ్డా నిద్రపోతున్నా అంటావు. అవి సఫలముగా జరగాలంటే ప్రార్థన చాలా. అదే పరలోకములో నీ చిత్తము నెరవేరునట్లుగా భూమి యందు నీ చిత్తము నెరవేర్చబడునుగాక. ఎందుకు నీకు భర్తనిచ్చాడు? ఎందుకు నీకు భార్యనిచ్చాడు? ఎందుకు నీకు పిల్లల్నిచ్చాడు? ఎందుకు నువ్వు తల్లిదండ్రులను కలిగిన వాడిగా ఉన్నావు? ఆలోచించు. ఇదే కుటుంబం, ఇదే దేవుని కృప. ఆ కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధికి వస్తే కుటుంబానికి కలిగి ఉన్న కీళ్ళన్నిటినీ దేవుడు తొలగిచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ఏ భక్తుడు రాయని మాట రాస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎవరు రాశాడండి ఈ మాట? ఎవరు రాశాడండి? ఒక దావీదు తప్ప. కోరహు కుమారులు ఏం రాశారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడలు, దేవా నీకైనా ప్రాణము ఆశపడుతుందన్నారు. కానీ ఈయన అంటున్నాడు, యెహోవా నీవే నా కాపరివి. ఎందుకు రాశాడు తెలిసి ఈ మాట? గొర్రె ఎప్పుడు కాపరి మీద ఆధారపడుతుంది. గొర్రెకు కాపరితో పని లేదు, మేకకు క్షమించండి, మేకకు కాపరితో పని లేదు. గోడ ఎక్కైనా దూకైనా తింటుంది. గొర్రెట్ట కాదు, అది నడవాలన్నా, ఉండాలన్నా, భద్రపరచబడాలన్నా, దాని ఆకలి తీర్చబడాలన్నా, అది కాపాడబడాలన్నా అది ఎవరి మీద ఆధారపడుతుందంట? కాపరి. ఎవరు ఈరోజు ఆ కాపరి? ఎవరు ఆ కాపరి? నువ్వు ఆ విధంగా ఆధారపడగలుగుతున్నావా దేవుని మీద? ఆలోచించు. ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు? నా హృదయానుసారుడైన వాడిని నేను కనుగొన్నాను. అపోస్తల కార్యంలో అంటాడు, ఆ కనుగొనింది ఎవరిని? దావీదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలచితివే. కనుపాపవలె కాపాడిన నిన్ను చూడాలనుకొనగా, కనుపాపవలె కాపాడిన నిన్ను చూడాలనుకొనగా, వలగట్టినను కొంటివే. ఈరోజు మనం పాడుతున్నాం. ఏం పాడుతున్నాం? మనసారా దేవుని చూడాలని కాదు, మనసారా ఇంటి స్థలం దొరికితే బాగుంటుంది, మనసారా బంగారము దొరికితే బాగుంటుంది, మనసారా మంచి బట్టలు దొరికితే బాగుంటుంది, మనసారా నా ఊర్లో అందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉంటే చాలని కోరుకుంటున్నా. కానీ భక్తుడు అంటున్నాడు, నా మనసు ఇవేమీ కోరుకోవట్లేదయ్యా, మనసార నామది. చెప్పండి, మనసార నామది నిన్ను కోరు. దావీదు కూడా అటువంటి వాడే, మనసార దేవుణ్ణి కోరుకుంటున్నాడంట. మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాడు, దేవుని విడిచిపెట్టట్లేదు. అందుకే ఆయన చేతిలో ఉన్న మహాశక్తి కలిగిన 4వ రాయి ఏంటో తెలుసా? ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 4వ రాయి ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన సహవాసములో దావీదు ఉన్నాడు గనుక దావీదును దేవుడు తన హృదయానుసారుడైన వానిగా కనుగొన్నాడు. ఎంతమంది ఇళ్ళలో ప్రార్థనలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎవరినన్నా నేను పేరు పెట్టి అడిగితే 5 నిమిషాలు అంటాడు. దేనికి? నువ్వు ఇచ్చే బోడి 5 నిమిషాలకి దేవుడు రోజంతా నిన్ను కాపాడేలా లెక్క ఏమన్నా ఉందా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నువ్వు ట్రాక్టర్ నడుపుతున్నావు అనుకో, దేవుణ్ణి స్తుతిస్తూ నడుపో. నువ్వేమైనా వ్యాపారం చేస్తున్నావు అనుకో, దేవుణ్ణి స్తుతిస్తూ వ్యాపారము చెయ్యి. ఇటుకలు తిప్పడానికే పోతున్నావు అనుకో, ఒక్క ఇటుక తిక్కేటప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించు. నీ పని ఎప్పుడైపోతుందో ఎలాగైపోతుందో ఎవరికి తెలియదు. అందుకే అనుక్షణము ఆయనను స్తుతించువారుగా, గణపరచువారిగా మనము ఉండాలి. దావీదు అదే మర్చిపోలే. దావీదు అందుకే అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. నా బలము దేనికి పనికిరాదు,
నా జ్ఞానము దేనికి పనికిరాదు, నా ఆలోచనలు దేనికి పనికిరావు, నా డబ్బు దేనికి పనికిరాదు. నాకు పనికొచ్చేదల్లా ఒకటే, నా దేవుని బలం. ఇప్పుడు నాకు బలం ఇచ్చేది ఏంటి? చూడండి, ప్రార్థనకి టైంకి రాం, తునకల కూరకు మాత్రం టైంకి పోతాం, మడసంగా పెట్టుకుని పోతాం. ఆ టైం దాటిపోతే ఏం దొరకదని నేను తప్పంటలే. మరి అలాగే దేవుని సన్నిధిని కూడా నువ్వు దాటేసుకుని పోతే దేవుని దీవెనలు వస్తాయా? దేవుని కార్యాలు? తిండి కోసం ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత ఆలోచన కలిగి ఉన్నావో దానికంటే రెట్టింపు దేవుని కొరకు నీవు కలిగి ఉంటే ఆ దేవుడే తన చిత్తమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు మనకు కావాల్సింది? తునకల బలమా, దేవుని బలమా? రాత్రి చేసుకునే గుడ్ల బలమా, దేవుని బలమా? చికెన్ బలమా, దేవుని బలమా? మనం తినే దాంట్లో దేవుని బలం లేదనుకో, పుర్రు తుర్రు ఇట్టనే పోతే వాడు ఏం పుష్కమని పెడతాడు. ఏంది చెప్పండి? ఇదే పరిస్థితి. ఇంకా ఎన్నారా? అదే దేవుని బలంలో ఇవేముండవు. దేవుని బలంలో ఉండేది ఏంటో తెలుసా? ధైర్యం. ఏమొచ్చినా లెక్క చేసేది, ఇలా గుద్దుకుని పోయేది. బుల్డోజర్ ఎంతమందికి తెలుసు? బుల్డోజర్ ఎందుకన్నారు దాన్ని బుల్డోజర్ అని తెలుసా? అది దేన్ని లెక్క చేయదు, గుద్దుకుని అట్ట. మనం కూడా బుల్డోజర్లమే. ఈ బుల్డోజర్లు ఎట్లా రావాలా? తునకలతో వస్తుందా? ముట్టి కడసలతో వస్తుందా? ఎట్లా వస్తుంది చెప్పండి? దావీదు అదే కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడు? నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా బలమా, ఓ నిఖరమ చందరమ, ఆరాధన
కార్యములను నా జీవితంలో జరిపించు. నీ చిత్తముకు అడ్డుపడుతున్న సమస్త అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో వాటిని బయటికి పారదోలుతున్నా.